శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే. ఒక వారం నుంచి సోషల్ మీడియాలో శాలం రాజు అనే పాస్టరు ఈ మల్లెపూలు ఆడవారు ఈ రెండింటికి లింక్ పెట్టి చేసిన వ్యాఖ్యలు చాలా దుమారాన్ని రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యల్ని మీరు సమర్థిస్తారా? అసలు ఎలా చూడాలంటారు? నేను ఈ వ్యాఖ్యలను సమర్థించనండి. నిజానికి ప్రవీణ్ పగడాల గారు ఆయన హత్య గావించబడ్డారని, యాక్సిడెంట్ అని ఇలా రకరకాలుగా మాట్లాడుతున్న రోజుల్లో కూడా అది చూస్తే మటుకు యాక్సిడెంట్ లాగా లేదు, అది హత్యలాగానే ఉంది. కానీ హత్య అనుకుని వర్గాల మధ్య అంటే మతాల మధ్య చిచ్చు రావటం కరెక్ట్ కాదు, సమాజానికి ఇది ఏమాత్రం శ్రేయస్కరం కాదు అని మాట్లాడాను. తర్వాత అతన్ని ఒక తాగుబోతుగా చిత్రీకరించి అతను తాగి యాక్సిడెంట్ చేశాడు అని అన్న సందర్భంలో కూడా నేను తీవ్రంగా వ్యతిరేకించాను. అలా అని క్రిస్టియన్స్, ఆ మత ప్రచారకులు, మత బోధకులు ఏం చేసినా సపోర్ట్ చేస్తామని లేదు కదా. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఖచ్చితంగా చాలా విపరీతమైన ఒక వ్యతిరేకంగా వెళ్ళిన ఈ వ్యాఖ్యలు బయటికి సమాజంలోకి. నేను విన్నా చూశాను. మనం అందరము రక్తంతో కడగబడిన, ఆ దేవుని రక్తంతో కడగబడిన వారము, మనం చెడ్డవారం కాదు, అలాంటి సంబంధీకులం కాదు, మల్లెపూలు పెట్టుకొని రోడ్ల మీద చెడు నడవడికంతో నడిచే బుద్ధి సంబంధీకులు ఇక్కడ లేరు, ఇలా రకరకాలు. మేడం నేను ఆ వీడియో ఒక్కసారి మీకు ప్లే చేస్తాను, జస్ట్ 1 minute వీడియో అది. దానిపైన మీరు మరింత అనాలిసిస్ చేయడానికి యూజ్. ఏమైందిరా అన్నాడు. ఏందని ఎంతమంది ఆరోగ్యం వచ్చారు, ఒక్కడు మూల పూర్వం లేదు. కొనరు పిచ్చి పిచ్చి వేషాలని వేసి రోడ్ల నుండి బజార్ల నుండి తిరగడానికి వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ సంబంధులు. పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు, సత్ప్రవర్తన కలిగి ఉన్నవారు, సక్రియలు చేయడానికి పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, ఆయన రక్తము చేత కడగబడిన వారు. వారు అడ్డదిడ్డంగా తిరిగేవాడు కాదు, అడ్డదిడ్డంగా ప్రవర్తించేవాడు కాదు, అడ్డదిడ్డంగా బతికేవాడు కాదు. క్రీస్తు రక్తం చేత నీతిమంతులుగా తీర్చబడి నీతిగా బ్రతకడానికి తమను తాము ప్రతిష్ఠించుకున్నవా. ఇది మేడం తను చేసిన కామెంట్. అదే ఒక్క అందులో అసలు ఏ కామెంట్ బాలేదు. అసలు మల్లెపూలు పెట్టుకోవడానికి సత్ప్రవర్తనకి సంబంధం ఏంటి అసలు? ఒక్కవేళ మల్లెపూలు పెట్టుకుని సత్ప్రవర్తన లేని వాళ్ళను కూడా ఈయనకి మాట్లాడే హక్కు లేదు. మల్లెపూలు పెట్టుకున్నంత మాత్రం సత్ప్రవర్తన లేకుండా పోతుందని కాదు, కానీ సత్ప్రవర్తన లేని వాళ్ళందరూ మల్లెపూలు పెట్టుకుంటారని కానీ ఎక్కడా లేదు కదా. ఇక్కడ వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే, ఇప్పుడు ఇతన్ని సపోర్ట్ చేయడానికి నేను కూర్చున్న డిబేట్లోనే, నేను ఫోన్ ఇన్లో ఉన్న డిబేట్లో ఇంకొక ఆయన వచ్చాడు. ఆయన ఏమంటాడంటే, అభినయ దర్శన మేడం, అభినయ్ ఉన్నాడు. మొదటి రోజు ఇంకొక అతను వచ్చాడు, అతను లాయర్ కూడా అని అంటారు. అతను అంటాడు, అంటే మీరు అందరూ ఇప్పుడు దీన్ని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి రోడ్లపైన మల్లెపూలు పెట్టుకుని అధివేశాలు వేసుకుంటూ తిరిగి ఆడవాళ్ళని మీరు సపోర్ట్ చేస్తారా అని అడుగుతున్నాడు. అసలు నువ్వెవరివి, ఎవర్రా మీరంతా అని అడగాలనిపించింది నాకు. అడిగాను కూడా, ఎవర్రా మీరంతా, అసలు ఏడ నుంచి వచ్చిన సంతరా ఇది? అసలు మల్లెపూలకి ప్రవర్తనకి సంబంధం ఏంటి అంటే, ఇప్పుడు ప్రవర్తన ఎలా ఉన్నా కానీ మల్లెపూలు పెట్టుకోకపోతే వాళ్ళు పరిశుద్ధాత్మలు అయిపోతారా? అసలు పైగా ఆయన ఏమంటాడు ఇంకో మాట, అక్కడ హిందువులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, అందరూ చప్పట్లు కొట్టారు అని చెప్తున్నాడు. అసలు మిగతా వాళ్ళందరూ ఎందుకు వస్తారు వీళ్ళ కూటములకి? రారు కదా. మిగతా వాళ్ళు ఎందుకు వస్తారు? క్రిస్టియానిటీ తీసుకున్న వాళ్ళే వస్తారు. మీరు నేను వెళ్తామా? నాకంటే అసలు ఏ మతం లేదు, మీకు ఒక మతం నమ్ముతున్నారు మీరు నేను వెళ్తామా దానికి?
ఇంకా అసలు ఎలా ఉందో చూద్దామని నేనన్నా వెళ్తానేమో కానీ విమర్శ కోసమైనా మీరైతే మీలాంటి వాళ్ళైతే అసలు రారు కదా. ఎట్లా చెప్తాడో అందరూ చప్పట్లు కొట్టారు కదా అని. మీరు అసలు వాళ్ళందరినీ ఎట్లా తయారు చేశారు? ఏం మాట్లాడినా చప్పట్లు కొట్టడానికి తయారుగా, మీరు ఏ అబద్ధాలు చెప్పినా నమ్మేదానికి తగ్గట్లుగా మీరు వాళ్ళని నమ్మిస్తున్నారు. లేదు అనుకుంటే ఓ తైలం పూస్తే ఆరోగ్యం బాగవుద్ది అని చెప్తున్నారు, ప్రార్థన చేస్తే ఆరోగ్యం బాగవుద్ది అని చెప్తున్నారు. కష్టాల్లో నుంచి బయటికి రావడానికి ప్రార్థనలు చేస్తే కష్టాలన్నీ పోతాయి అని చెప్తున్నారు. నేను దేవుణ్ణి క్రీస్తుని నమ్మిన తర్వాత నా కష్టాలన్నీ పోయినాయి అని చెప్పిస్తున్నారు మీరు. ఒక ఆయన అయితే ఇంకో బ్రదర్ అనిల్ కుమార్, నేను వర్షం వస్తే వర్షం ఆపుతా అని కూర్చున్నాడు. ఆయన వర్షం రాలేదు, ఆయన ఆపలేదు. ఇవన్నీ ఏంటి అంటే ఎదురుగా కూర్చున్న వాళ్ళకి క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి క్యాన్సర్ తగ్గిందని, ఇలా ముట్టుకుంటే ఫాదర్ ముట్టుకుంటే కళ్ళు పోయిన వాళ్ళకి కళ్ళు వచ్చినాయి అని, కుష్టి వ్యాధి ఉన్న వాళ్ళకి కుష్టి వ్యాధి పోయిందని, ఇలా రకరకాలుగా చెప్పి మతం వైపు ఆకర్షించుకునేలాగా చేసుకుంటున్నారు. ఒకటి. రెండోది, మతంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోకుండా వీళ్ళు కాపలా కాసుకుంటున్నారు. వీళ్ళ డ్యూటీ అది. వీళ్ళు కావలకారులాగా తయారయ్యారు, చేసుకుంటున్నారు. బాగుంది. వీళ్ళు ఒక స్థాయిని దాటి వేరే మతాలను విమర్శించడం కరెక్ట్ కాదు నా దృష్టిలో. అది మీ మతం గురించి మీరు ఎంతన్నా చెప్పుకోండి, మీ మతాన్ని నమ్మని వాళ్ళు లేకపోతే మీకు అర్థం కాని ఆచరించే వాళ్ళు తప్పు అని మట్టుకు మాట్లాడొద్దు. అంటే ఇన్ని రోజులు అవుతున్నా, ఇంత వైరల్ అవుతున్నా కనీసం బయటకు వచ్చి ఒక క్షమాపణ కూడా చెప్పకపోవటం, అసలు పైగా వాళ్ళందరూ ఆయన మాట్లాడింది కరెక్ట్ అని వాదిస్తున్నారు, చాలా మంది వాదిస్తున్నారు. ఇది చాలా తప్పు. అది ఒక ఫ్లోలో వచ్చేసింది, అది కరెక్ట్ కాదు అంటే అయిపోతుంది. అదేమంటే మా మరియమ్మని తిట్టలేదా, మా మరియమ్మని తిట్టినప్పుడు మీరు అందరూ ఏమైపోయారు? పెట్టారు కదా మేడం, కేసులు పడ్డాయి. ఇప్పుడు ఒకటండి, ఒక రకంగా వాళ్ళ దావనేదో వాళ్ళు మత మార్పిడి, బలవంతం మత మార్పిడి అంటే మటుకు నేను ఒప్పుకోను. ఎందుకంటే ఎవరికి వాళ్ళు బలవంతంగా ఎట్లా చేస్తారు? ఇప్పుడు మేడమే నమ్మకం లేకుండా మత మార్పిడి అయితే చేయలేరు కదా. వాళ్ళకి నచ్చేలాగా మాట్లాడటము, వాళ్ళ కష్టాలు ఉంటే వాళ్ళ కష్టాల ప్రకారం మాట్లాడటము. మరి హిందువులకి ఏం జరుగుతుంది? హిందువులు వాళ్ళు పుట్టినప్పటికీ వాళ్ళని గుళ్ళకి రానివ్వకపోతేనే వాళ్ళు క్రిస్టియన్లుగా మారుతున్నారు. ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి వాళ్ళు హిందువులే. హిందువు అయిన తర్వాత అంటే హిందూ మతంలో పుడితే హిందూ మతంలో, క్రిస్టియన్ మతంలో ఒక తండ్రి మతం తీసుకున్నంత మాత్రాన ఆ తండ్రికి పుట్టిన కొడుకు ఆ మతం అవ్వాలని కూడా లేదు. కొంతమంది మళ్ళీ ఇటు వెనక్కి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు తెలిసిన వాళ్ళు. అలాగే ముస్లింలు అయితే ముస్లింలు, ఇట్లా రకరకాలు ఉంటారు కదా. అయితే ముస్లింలు కూడా ముస్లిం మతం గురించి కూడా ఇప్పుడు మనం కొన్ని విషయాలు అసలు టచ్ చేయకపోవడం కూడా మంచిది అన్నట్లు ఉంటాయి. అయితే ఇప్పుడు వాళ్ళు మీరు గుడిలోకి రానిచ్చారనుకోండి, అసలు వాళ్ళు చర్చికి ఎందుకు వెళ్ళేవాళ్ళు? ఇది హిందువులు చేసిన పాపమే ఇది నిజానికి. వీళ్ళు వాళ్ళని వెలివేసినట్లుగా చూడటం వల్లే జరిగింది ఇదంతా. సరే, ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు గగ్గోలు పడిపోవటం, వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు అని. ఇక వీళ్ళు ఆ వెళ్ళిన వాళ్ళని వాళ్ళు ఇచ్చే తాయిలాల కోసం వెళ్ళారను, లేకపోతే వాళ్ళ మాయమాటలు నమ్మి వెళ్ళారని వెళ్ళిన వాళ్ళని నిందించటము, ఆ తీసుకెళ్ళిన వాళ్ళని చర్చి ఫాదర్ని వాళ్ళని నిందించడం మొదలుపెట్టి ఆ మతం మీద కూడా దాడి చేయటం మొదలెట్టారు. అవునన్నా కాదన్నా వాళ్ళు మైనారిటీలు, వాళ్ళు వీళ్ళ మీద దాడికి వచ్చే కన్నా వీళ్ళు వాళ్ళ మీద దాడి చేస్తారు. ఇప్పుడు మెజారిటీ మైనారిటీ అని ఉన్నప్పుడు జరిగేది, మెజారిటీలకి బలం ఎక్కువ ఉంటుంది, మైనారిటీలకి బలం తక్కువ ఉంటుంది. కాబట్టే కదా మైనారిటీలు అనేది. వాళ్ళ మీద వీళ్ళు దాడి చేశారు, వాళ్ళ మరియమ్మని తిట్టారు, వాళ్ళని పాస్టర్లను తిట్టారు. ఇవన్నీ తిట్టి గర్వాపసి అని పెట్టి వెనక్కి రండి, మళ్ళీ వచ్చేయండి అని ఎలా కొంతమందిని వెనక్కి రప్పించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, కానీ ఇది ఒక లిమిట్ దాటకూడదు. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ మాట్లాడే మాటలు చూస్తే ఎవరికైనా సరే అరికాల మంట నెత్తికెక్కుతుంది. మరి వాళ్ళు ఎదురు తిరిగారు అంటే తిరగకోకుండా ఎలా ఉంటారు? లలిత్ కుమార్ అని ఉన్నాడు. లలిత్ కుమారు ఓసారి ఏమన్నాడంటే, సతీ సహగమనం చేయమని ఎక్కడన్నా పుస్తకంలో ఉందా అన్నాడు. చక్కగా శాస్త్రాల్లో ఉంది. అవన్నీ తీసి చూపించి కొంచెం చదువుకొని రా బాబు అని చెప్పారు. రాధా మనోహర్ దాస్ కావచ్చు, లలిత్ కుమార్ కావచ్చు, ఇంకొక కరుణాకర్ సుగుణ అని, వీళ్ళు కొంతమంది ఏంటి అంటే
వీళ్ళు ఒక 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 గ్యాంగ్ లాగా, ఒక బెదిరింపు ధోరణిలాగా వీళ్ళు కొంత వీళ్ళకేదో ఎవరో సపోర్ట్ ఉన్నారు అన్నట్లుగా వీళ్ళు కొంచెం చెలరేగిపోయి మాట్లాడుతున్న మాట వాస్తవం వాళ్ళ పైన. అది వాళ్ళకి వీలైనప్పుడు, వాళ్ళకి అవకాశం దొరికినప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏదైనా మొదలెట్టింది మట్టుకు వీళ్ళే. వాళ్ళని చాలా హీనంగా మాట్లాడటము, చాలా ఇబ్బందులకు గురి చేయటము. వీళ్ళు మళ్ళీ పైగా వాళ్ళు మోసాలు చేస్తారు అని చెప్తారు. వీళ్ళైనా తక్కువ తిన్నారా? పోయినసారి ఒకసారి లలిత్ కుమార్ గురించి ఏమొచ్చింది చూశారు కదా, సమాజం మొత్తానికి తెలుసు కదా, బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని ఒక సంఘం పేరు పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తున్నారు అనేది వచ్చింది. అది ఆడియో వీడియో రూపంలో వచ్చేసింది, కాదనటానికి కూడా లేదు. ఇప్పుడు రాధా మనోహర్ దాస్కి కూడా ఒకళ్ళు ఎవరో ఫోన్ చేసి ఫోన్లో మాట్లాడితే ఈయన కూడా ఎంచక్క బోల్డ్ కబుర్లు చెప్పాడు అవతల ఉన్న అమ్మాయికి. అదేమంటే అంతా అయిపోయాక హనీ ట్రాప్ అన్న, హనీ ట్రాప్ అవన్నా ఏ ట్రాప్ అన్నా అవనాయి, నువ్వు మాట్లాడావా లేదా? మన వైపున ఇప్పుడు ఇన్ని లొసుగులు పెట్టుకొని మనం ఎదురోళ్ళని మాట్లాడితే ఏంటి కరెక్ట్? అసలు వాళ్ళని ఇంత దాకా రెచ్చగొట్టి మాట్లాడించడం ఎంతవరకు కరెక్టు? అందుకని చెప్పి ఇక్కడ ఇద్దరు కయ్యానికి కాలు దూకున్నట్లు, ఇద్దరు కోడిపుంజుల్లాగా తయారవడం కరెక్ట్ కాదు. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. పైగా ఈ మల్లెపూల వ్యవహారంకి వచ్చేసరికి ఎందుకు వాళ్ళు పూల వ్యవహారం, ప్రసాదాల వ్యవహారంలో ఎందుకు అంత పట్టుబట్టినట్టుంటారు ఈ పాస్టర్లు అంటే, పువ్వులకి హిందూ మతానికి అవినాభావ సంబంధం ఉంది. పూజ చేసేది పువ్వులతోనే చేస్తారు. మళ్ళీ వీళ్ళు పువ్వుల దగ్గరికి వెళ్ళారంటే మళ్ళీ వెనక్కి మతం దగ్గరికి వెళ్ళిపోతారు అని ఒక భయం వాళ్ళకు ఉంది. ఆ భయంతో వాళ్ళని ఏ విషయాలైతే వెనక్కి రప్పిస్తాయో ఆ విషయాలన్నిటి దగ్గర వాళ్ళు ఒక ఇనప గోడ కట్టేద్దామని చూస్తున్నారు. అలాగే ప్రసాదాల విషయంలో కూడా అంతే. పాస్టర్లే చెప్తారు తినొద్దని. ఎందుకంటే మళ్ళీ వీళ్ళు హిందువులతోటి కలిసిమెలిసి ఉండి హిందువులు పెట్టిన ప్రసాదాలు తిని పువ్వులు పెట్టుకోవడం ఇవన్నీ నేర్చుకున్నారనుకోండి, అట్రాక్ట్ మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు కదా. అది వాళ్ళ భయం అనమాట. అందుకని వాటిని విషయాల్లో వీళ్ళు దూరంగా పెడతారు. మరి ఈ పరిస్థితుల్లో అసలు ఇంత బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యానాలు చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను వాళ్ళని చెయ్యను, వీళ్ళని ఒక లిమిట్ దాటి వీళ్ళని వ్యాఖ్యానం చేయను, వాళ్ళని వ్యాఖ్యానం చేయను కాబట్టి నేను చెప్పగలుగుతున్నా. ఇప్పుడు వీళ్ళు చేసిన వాళ్ళు వీళ్ళకి మాట్లాడే హక్కు లేదు, మాట్లాడిన వాళ్ళకే హక్కు లేదు. ఇప్పుడు మా మరియమ్మని అన్నారా లేదా అని చెప్పి వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు. మీరు ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడాక ఇంక మీరు మరియమ్మ గురించి మాట్లాడితే ఎట్లా కుదురుతుంది? పైగా ఇది ఒక రకంగా పువ్వులు అనేది వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన విషయం. నాకు ఇష్టమైతే ఇప్పుడు నేను కూడా పెట్టుకున్నది మాత్రాన ఏదన్నా అనేస్తారా నన్ను? ఇంతకుముందు ఒక ఆమె నైటీలు వేసుకోవడం తప్పు అని మాట్లాడింది. అసలు ఇప్పుడు పువ్వులు పెట్టుకోవడం అనేది వ్యక్తిగతమైన విషయం కదా, వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన విషయం కదా. ఎట్లా పువ్వులు పెట్టుకోవద్దు అంటారు, పూలు పెట్టుకుంటే అట్లయిపోతారా ఇట్లయిపోతారా అని చెప్పి ఈవిడ మాట్లాడితే దానికి కౌంటర్గా ఇప్పుడు వాళ్ళేం బయటికి తీసుకొచ్చారు. ఇప్పుడు ఇంతకుముందు ఈవిడ గతంలో నైటీల గురించి మాట్లాడిన దాన్ని తీసుకుని వాళ్ళు చూపిస్తున్నారు. ఏం మరి ఇప్పుడు నైటీలు వేసుకున్న వాళ్ళు అంత తప్పుడు వాళ్ళ అని. అందుకే మనం మతాన్ని ప్రచారం చేసుకునేటప్పుడు కూడా మనకొక లిమిట్స్ ఉంటాయి. లిమిట్స్ దాటితే ఇలాగే సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. ఎవరైనా సరే, వాళ్ళైనా వీళ్ళైనా ఎవరైనా సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. రైట్ మేడం, థ్యాంక్ యూ.